ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకే సరిగా అర్థం కాలేదు. మన 2 పెళ్ళిళ్ళు హఠాత్తుగా జరిగిపోయాయని, మన రిసెప్షన్ అయినా గ్రాండ్గా జరుగుతుందని మన అమ్మ నాన్నలు ఎంతో హ్యాపీగా ఉన్నారు తెలుసా. నాన్న పైకి కోపంగా ఉంటారు కానీ మనసులో నువ్వంటే నాన్నకు చాలా ప్రేమ అక్క. నువ్వు నన్ను కన్విన్స్ చేస్తున్నావు. కాదు, కలెక్ట్ చేస్తున్నాను. సీత, మధుమిత, మీరిద్దరు అక్కా చెల్లెళ్ళు కాబట్టి మీ రిసెప్షన్లో మీ ఇద్దరికీ ఒకే రకమైన చీరలు నగలు తీసుకొచ్చాను. రిసెప్షన్కి వచ్చిన గెస్ట్లకు మీ ఇద్దరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే తేడా కనిపించకూడదు. మీరిద్దరూ సమానంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మీరు ఇద్దరు కాదు, ఒక్కరే అనుకోవాలి. అందుకే మీ ఇద్దరికీ ఒకే రకమైనవి సరి సమానమైనవి తీసుకొచ్చాను. తీసుకోండి. ఈరోజు మీరు ఈ చీరలే కట్టుకోవాలి, ఈ నగలే పెట్టుకోవాలి. ఇవి నా చీర నగలు అనుకోక్క, నా అత్తింటివి, నావే అవుతాయి కదా. నీ చీర నగలు కూడా నేనెలా తీసుకోను? ఏ, చిన్నప్పుడు నీ బట్టలు పుస్తకాలు నేను తీసుకోలేదా? అవి ఇవి ఒకటేనా సీత? అప్పటికి అవి, ఇప్పటికీ ఇవి. నాకు ఈ రిసెప్షనే ఇబ్బందిగా ఉంది అంటుంటే మళ్ళీ ఇవి కూడానా సీత? మా అత్తయ్య ముందు రిసెప్షన్కి ఓకే అన్నావు కదా, ఇక అన్నింటికి ఓకే అనాల్సిందే, తప్పదు. లేదంటే మా అత్తయ్యకు కోపం వస్తుంది. ఇదంతా చూస్తే సూర్యకి కోపం వస్తుంది సీత. సూర్యబావ వచ్చాక నేను చెప్తానులే. అది కాదే. ఇంకేం చెప్పకు. ఇవి తీసుకోకపోతే నా మీద ఒట్టే. తీసుకో తీసుకో. సేమ్ సేమ్. మేడం, మీరు చాలా గ్రేట్ మేడం. తెలివితేటల్లో మీ తర్వాతే ఎవరైనా. మీరు రాజకీయాల్లోకి వెళ్ళుంటే ఈ దేశానికి మీరు రానై ఉండేవారు. ఇప్పుడెందుకు నువ్వు నన్ను అంతలా పొగుడుతున్నావు? అంటే తన వేలితోటి తన కంట్లో పొడిచినట్టు అని ఏదో సామెత చెప్తారు కదా మేడం. అలా సీత చేతే తన సవితిని రెడీ చేయించే పని అప్పచెప్పారు కదా. షడప్. అలాంటిదే అనుకో. కాకపోతే వీళ్ళు అందంగా రెడీ చేయడంలో ఎక్స్పర్ట్స్. అవునా, నువ్వు బాగా చదువుకున్నావు, నీకు తెలిసింది. నాకు చదువులేదుగా. లేకపోయినా ఇప్పటి నుంచి నీకు అన్ని తెలుస్తాయిలే. తినని అందంగా రెడీ చేయండి. ఓకే మేడం. తిను మధుమిత వదిన, తను సీత. మధుమిత మేడం, మీరటు సపరేట్గా కూర్చోండి.
సీతా మేడం మీరు అలా కూర్చోండి. ఆ, నాకు మేకప్ వద్దు. సీతను రెడీ చేయండి. మీ ఇద్దరిని రెడీ చేయించమని మా పిన్ని పంపించింది వదినా. అయినా సరే సీతను మాత్రమే రెడీ చేయండి. నాకు మేకప్ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదక్క? మేకప్ వేసుకుంటే నువ్వు ఇంకా అందంగా ఉంటావు. సీత, ఇది నీ రిసెప్షన్. నువ్వే హైలైట్గా ఉండాలి. ఇది మన ఇద్దరి రిసెప్షన్ అక్క. మా అత్తయ్య ఏం చెప్పింది? మన ఇద్దరికి ఒకే రకమైన చీరలు నగలు ఇచ్చి ఇద్దరం సమానంగా ఉండాలి అని చెప్పి వెళ్ళిందా లేదా? ఈ మేకప్ కూడా అంతే. ఇద్దరం రెడీ అవ్వాలి. అది కాదు సీత. ప్రతి దానికి పేచి పెట్టుకక్క. మా అత్తయ్యకు కోపం వస్తుంది. ఇదిగోండి, ముందు మా అక్కని రెడీ చేయండి. పద అక్క. వద్దు సీత, నా మాట విను. నువ్వేం చెప్పినా నేను వినను. ఈ రిసెప్షన్లో నాతో పాటు నిన్ను కూడా అందరూ మెచ్చుకోవాలి. పద, వెళ్ళు. కూర్చో అక్క. త్వరగా రెడీ చేయండి. ఓకే మేడం. ఎందుకు ప్రీతి ఆ వీడియో తీసావు? పిన్ని తీయమంది. ఎందుకో తెలీదు. వీడియోలో ఆ సీత చాలా ఫన్నీగా ఉంది. నవ్వొస్తుంది. అందుకే పిన్ని వీడియో తీయమందేమో. వీడియోని చూసి సీతను చూసిన వాళ్ళు తన జోకర్ అని నవ్వుకుంటారు. ఫస్ట్ నువ్వు రెడీ అయితే బాగుండేది సీత. తీరా నేను రెడీ అయ్యాక నువ్వు రెడీ అవ్వను అంటే? అందుకే ముందు నిన్నే రెడీ చేయమన్నాను. అది కాక వీళ్ళు ఎలా రెడీ చేస్తారో నేను చూడాలి కదా. మన ఊర్లో ఇలాంటి సోకులన్నీ ఉండవు కదా. ఇక నుంచి నువ్వు కూడా ఇలాంటి సోకులు పడాల్సిందే. నీ రాముడి కోసం అయినా తప్పదు. ఈ రిసెప్షన్ అవ్వగానే సీత పూర్తిగా నా సొంతం అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.